ఇప్పుడు కేబుల్ కార్లో ఈ యొక్క ఫారెస్ట్ పై నుంచి కట్టిన ఆస్ట్రేలియన్స్ కి హెడ్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత పెద్ద పెద్ద చెట్లు, దానిపైన కేబుల్ కార్ పోతా ఉంది. కింద చూస్తే మీకు ఒక్క భూమి అనేది కనిపించదు. ఎంత పెద్ద పెద్ద థిక్ ఫారెస్ట్ అంటే ఆ సన్లైట్ కూడా కిందికి పోవట్లేదు. అంత థిక్ ఫారెస్ట్ పైన వీళ్ళు రోప్ వే కట్టినారంటే ఎక్స్ట్రాడినరీ. హెడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి వాళ్ళకి. ఎంత ప్రతిసారి చూడండి ఎంత థిక్ ఫారెస్ట్ అంటే అంత థిక్ ఫారెస్ట్. ఏమి కనిపించదు మీకు ఇక్కడ, భూమి అనేది కనిపించదు. అంత థిక్ ఫారెస్ట్లో ఎంత పెద్ద రోప్ వే వేసి దగ్గర 17 కిలోమీటర్స్ ఈ రోప్ వే. హెడ్స్ ఆఫ్ టు ఆస్ట్రేలియన్స్ వాళ్ళ టెక్నాలజీకి. ఎక్కడైనా కింద భూమి అనేది కనిపించదు. ఆ చెట్లు కిందించి చూసిన వాళ్ళకి ఏదో ఆకాశంలో అంటుకొని పోతానేమో, ఆ చెట్లు అంత పొడుగు పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మేము అంత పెద్ద పెరిగిన చెట్టు పైనుంచి ఈ స్కైవే అనేది సూపర్. ఇది మేము వియట్నాంలో పోయినాం, అక్కడ కింద భూమి కనిపిస్తుంది. మేము మలేషియాలో పోయినాం, రోడ్డు కనిపిస్తుంది. ఇక్కడ ఏమి కనిపించలే. ఇక్కడి నుంచి పడినవాడు డైరెక్ట్ స్వర్గానికే టికెట్. బాబా కిక్కురా, కిక్కు కావాలన్న వాళ్ళకి ఇక్కడికి రండి. కిక్కు ఎంత దూరం ఉంది చూడండి. 17 కిలోమీటర్స్ వరకు ఫారెస్ట్. ఎంత థిక్ ఫారెస్ట్ అంటే మన చిన్న చెట్లు, ఆ టెంకాయ చెట్లు ఆ కింద ఎక్కడో కనిపిస్తాయి. టెంకాయ చెట్టు పైన పెరిగిన పెద్ద పెద్ద వృక్షాలు ఇవన్నీ. దీనిపైన నిల్చుకొని ఎలా వీళ్ళు రూపు కట్టినారు. ఈ సాహసానికి ఏం పేరు పెట్టాలా మీరే ఆలోచించి చెప్పండి.